తెలంగాణలో వ్యాపారాలున్న టీడీపీ నేతలను అక్కడి ప్రభుత్వం బెదిరిస్తోందని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. తమ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం నుంచి 300 కోట్ల రూపాయల బకాయిలున్నాయని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రాయపాటి ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదని అందుకే కోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు. ఆంధ్ర నేతలను బెదిరించి పార్టీలు మారమని చెబుతున్నారని కేసీఆర్ ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీలు మారని రాయపాటి అంటున్నారు. కేసీఆర్ ను నమ్మక ద్రోహిగా రాయపాటి అభివర్ణించారు. కేసీఆర్ బెదిరింపులకు లొంగబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. జగన్ కు చందాలు ఇవ్వాలని ఫార్మా కంపెనీల యజమానులను కూడా బెదిరిస్తున్నారని రాయపాటి చెబుతున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరని, ఏపీలో మళ్లీ టీడీపీనే గెలుస్తుందని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో తమకు ఉన్న ఆస్తులను చూపించి బెదిరిస్తున్నారని ఏ టీడీపీ నేత బయటకు చెప్పలేదు. రాయపాటి సాంబశివరావు తొలిసారి బహిరంగ ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత మాత్రం బహిరంగ సభల్లో చెప్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఓ ఎంపీ బయటకొచ్చారు. ట్రాన్స్ట్రాయ్ పేరుతో కాంట్రాక్ట్ కంపెనీ రాయపాటి సాంబశివరావుకు ఉంది. ఆయన తన కంపెనీ తరపున తెలంగాణలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. దానికి సంబంధించిన నిధులపైనే ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై టీఆర్ఎస్ వర్గాలు స్పందించాల్సి ఉంది. ఎందుకు మారారు వీళ్ళందరూ? తెలుగుదేశంలో గెలిచారు, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు మారాల్సి వచ్చింది? బతుకు కోసం, ఇబ్బంది పెట్టకుండా ఉంటాను. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ కూడా చెప్పింది ఏంటంటే, మీరు అందరికి ఇవ్వండి, అందరికి కూడా తలా 100 కోట్లు తీసుకెళ్ళి జగన్కి ఇవ్వండి, లేకపోతే మీ వ్యవహారం తెలుస్తా అన్నాడు. దాంతో అందరూ భయపడిపోయి ఉన్నారు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా ఏం చేశాడండి, ఏది మీ ఆంధ్ర వాళ్ళ రాజ్యం వస్తుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ వెలగపూడిపోయి మీరు సీట్లు తెచ్చుకోవాలని చెప్పి అపోత కల్పన చేసి గెలిచాడు. లేకపోతే ఇప్పుడు సెటిలర్స్ ఉన్నాయి, వాళ్ళు కోకట్పల్లి కానీ కొన్ని ఏరియాలో ఉన్నారు. వాళ్ళంతా కూడా భయపడిపోయి ముచ్చపోసుకుంటే వాళ్ళు వైఎస్ఆర్ టీఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితి టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళ కుటుంబం సభ్యులు ఎవరైనా చెప్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఇది 100% కరెక్ట్. వ్యక్తిగతంగా ఆయనకు మాకు గట్టు తగాదాలు, చేల తగాదాలు, ఏ తగు లేదు. ఆయన ఏంటంటే వస్తే ఆయన స్వతహాగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద కక్ష. ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకన్నా కూడా మన రాష్ట్రం బాగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ నాడు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ని ఫార్మస్యూటికల్ కంపెనీ కానివ్వండి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి అన్ని కంపెనీలు తీసుకొచ్చి మల్టీనేషనల్ అందరూ కూడా అక్కడ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తాడు లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి. ఇప్పుడు దాదాపుగా 30-40 కంపెనీలు వచ్చినాయి. మా బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగు మెట్రో రైలు అటుగా తీసుకెళ్లారు. రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్లో దాదాపుగా 150 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆ బిల్డింగ్ మీద. వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ. దాన్ని మొత్తం కూడా డిమాలిష్ చేసి పడేశారు. పడేస్తే మేము కాంపెన్సేషన్ అడిగాం. 120 కోట్లే అడిగినట్టున్నాం, 120-130. దాన్ని కలవటానికి 4-5 సార్లు నేను కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అడిగాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, కేసీఆర్ ఆఫీసులో ఉన్నారు. వాళ్ళ ద్వారా అడిగేస్తే అందట చెప్పడట. తర్వాత ఎక్కడన్నా పెళ్ళిలో 2-3 సార్లు కలిశాడు ఆయన. కలిసినప్పుడు ఏమైనా మీరు మాట్లాడాలంటే రారా ఎప్పుడైనా రమ్మని అనేవాడు, కానీ టైం ఇచ్చేవాడు కాదు. అసలు ఆయన పద్ధతి ఏంటంటే, వాళ్ళ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీని మనవాళ్ళే, ఆంధ్ర వాళ్ళే, వాళ్ళందరికీ పిలిచి తలా 100 కోట్లు తీసుకెళ్ళి జగన్కి ఇవ్వమని చెప్పి చెబుతున్నాడు.
అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని కూడా మేము హైకోర్టుని ఆశ్రయించాం. హైకోర్టు దగ్గరికి వెళ్ళాం, దాదాపు 2 ఏళ్ళు అయింది, ఇంకా ఫైనల్ కాలేదు. వాళ్ళు ఏమన్నారు ఆఫీసర్లు, ఇప్పుడు మెట్రో రైలు డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఇవ్వాలి మాకు డబ్బులు. అది స్టేట్ గవర్నమెంట్ వాడికి ఇస్తే వాడు మాకు ఇస్తాడు. స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ చెప్పలేదు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాడికి ఇవ్వట్లా. అదేవిధంగా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఒకటి చేసాం, అది ప్రెస్టీజియస్ ప్రాసెస్, దాన్ని బాగా పూర్తి చేసామని చెప్పి నేషనల్ హైవేస్ వాళ్ళు పిలిచి మాకు బిజినెస్ ఇచ్చారు అక్కడ ఢిల్లీలో. ఏది కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇక్కడ ఏది మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా ఇచ్చారు. భోపాల్ బైపాస్ ఇవన్నీ కూడా అదేవిధంగా కర్ణాటకలో ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మాకు ఆ అవుటర్ రింగ్ రోడ్లో కూడా దాదాపుగా 150-160 కోట్లు రావాలి. కొండలు పిప్పి చేసి, కొండలను పాల్గొట్టేసి రోడ్డు వేసాం. ఏది మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు, అక్కడి నుంచి ఏది మన ఏరియాది గచ్చిబౌలి నుంచి ఫస్ట్ ఫేజ్ మాదే. దాని తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇంకో సెకండ్ ఫేజ్ కూడా వచ్చారు. అయినా మాకు అక్కడి నుంచి